శుక్లాం బ్రహ్మ విచారసార పరమామాద్యాం జగద్వ్యాపినీం వీణా పుస్తకధారిణీం అభయదాం జాడ్యాంధకారాపహాం హస్తే స్ఫాటికమాలికాం విదదతీం పద్మాసనే సంస్థితాం వందే తాం పరమేశ్వరీం భగవతీం బుద్ధిప్రదాం శారదాం. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. జూన్ మాసంలో గోచార ఫలితాలు ఎలా ఉన్నాయి అనే విషయాన్ని మనం తెలుసుకుందాం. జూన్ మాసంలో గ్రహస్థితి ఎలా ఉంది? గోచార ఫలితాలు ముఖ్యంగా 8 గ్రహాల యొక్క సంచారం పైన ఆధారపడి ఉంటాయి కాబట్టి ఈ 8 గ్రహాలు ఈ రాశులలో సంచరిస్తున్నాయి ఈ జూన్ మాసంలో అనేటువంటి విషయాన్ని మనము ప్రథమంగా చూసినట్టయితే, సూర్య భగవానుడు 15వ తారీఖు వరకు వృషభ రాశిలో సంచరిస్తున్నాడు. తదనంతరం మిథున రాశిలోకి ప్రవేశించి మాసాంతం వరకు కూడాను మిథున రాశిలో ఉంటున్నాడు. అంగారకుడు కుజగ్రహము జూన్ 20 వరకు మేషరాశిలో సంచరిస్తున్నాడు. తదనంతరం వృషభ రాశిలోకి ప్రవేశించి మాసాంతం వృషభ రాశిలో ఉంటున్నాడు. బుధుడు జూన్ 22 వరకు మిథున రాశిలో సంచరిస్తున్నాడు. తర్వాత కర్కాటక రాశిలోకి ప్రవేశించి మాసం చివరి వరకు కూడాను కర్కాటక రాశిలో ఉంటున్నాడు. దేవగురువు అయినటువంటి బృహస్పతి గురుగ్రహము జూన్ 2వ తారీఖున కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తున్నది. తదనంతరం కర్కాటక రాశిలో ఉంటున్నాడు. శుక్రుడు 8 జూన్ వరకు మిథున రాశిలో ఉంటున్నాడు. తదనంతరం కర్కాటక రాశిలోకి ప్రవేశించి మాసం చివరి వరకు కూడాను కర్కాటక రాశిలో సంచరిస్తున్నాడు. శనైశ్చరుడు మీనరాశిలో సంచరిస్తున్నాడు. రాహువు కుంభరాశిలో సంచరిస్తున్నాడు. కేతువు సింహరాశిలో సంచరిస్తున్నారు. ఈ విధంగా ఈ ముఖ్యమైనటువంటి గ్రహాల యొక్క స్థితి ఈ జూన్ మాసంలో ఉంది. కర్కాటక రాశి వారికి జూన్ నెలలో గోచార ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. ఈ జూన్ మాసంలో కర్కాటక రాశిలోకి దేవగురు అయినటువంటి బృహస్పతి 2వ తారీఖున ప్రవేశిస్తున్నాడు. అంటే ఉచ్చ స్థానంలోకి ప్రవేశిస్తున్నాడు. కర్కాటక రాశికి జన్మస్థానం అవుతుంది. జన్మస్థానంలోకి బృహస్పతి రావడము గోచార రీత్యా ప్రతికూలమే. అయితే కొన్ని కాంబినేషన్స్ మూలకంగా మనము విశ్లేషించినట్టయితే భాగ్యాధిపతి జన్మస్థానంలోకి వస్తున్నాడు. భాగ్యాధిపతి ఉచ్చ స్థానంలోకి వస్తున్నాడు. ఇది చాలా అనుకూలమైనటువంటి కాంబినేషన్గా మనము గుర్తించాలి. అయితే జూన్ 2వ తారీఖు నుండి జన్మరాశిలోకి రావడము గోచార రీత్యా ప్రతికూలమే అయినప్పటికీ కొన్ని శుభ ఫలితాలను ఇచ్చే అవకాశం బాగా ఉంది. మీకు సమాజంలో గౌరవము, పేరు, ప్రతిష్టలు పెరిగేటువంటి అవకాశము ఉంది. మీ పనితనానికి గుర్తింపు లభించే అవకాశం బాగా కనబడుతుంది. ఉద్యోగం లోపల ఎదుగుదల కూడాను ఉంటుంది. ఇకపోతే కుజుడు ముఖ్యంగా కర్కాటక రాశి వారికి 20 తర్వాత ఏకాదశ స్థానంలోకి వస్తున్నాడు. అంటే జూన్ 20 కంటే ముందు దశమ స్థానంలో ఉన్నాడు. దశమ స్థానంలో స్వక్షేత్రంలో అంగారకుడు ఉండడము మనం చేసేటువంటి పనులపైన కొంత ఎఫెక్ట్ ఇస్తాడు. అయితే 20 తర్వాత మనకు ఏకాదశ స్థానంలోకి వస్తున్నాడు కనుక లాభస్థానం ఆదాయాన్ని పెంచుతాడు. ఆదాయ మార్గాలను మనకు చూపిస్తాడు. తద్వారా మన లోపల ఒక సంతృప్తికరమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది. మిత్రుల ద్వారా అవకాశాలు మీకు వస్తాయి. ఇక 22 తర్వాత బుధుడు జన్మరాశిలోకి వస్తున్నాడు. అంతకు మునుపు ద్వాదశ స్థానంలో ఉన్నాడు. జన్మరాశిలోకి రావడం మూలకంగా మనము సమయస్ఫూర్తితో నిర్ణయాలు తీసుకునే అవకాశం బాగా ఉంది. మనను ఆలోచింపజేస్తాడు బుధుడు. అంటే బ్లైండ్గా నిర్ణయాలు తీసుకోకుండా పూర్వాపరాలను బాగా ఆలోచించి
నిర్ణయాలు తీసుకునేటువంటి ఒక స్థితిని మన లోపల క్రియేట్ చేస్తాడు. కాబట్టి బుధుడి యొక్క సంచారము మీకు ఈ మాసంలో బాగా కలిసి వస్తుంది. వ్యాపారస్తులు వ్యాపారాన్ని విజయవంతంగా కొనసాగిస్తారు. వ్యాపారము లాభసాటిగా కొనసాగుతుంది. ఇక 8 తర్వాత శుక్రుడు జన్మస్థానం, దానికంటే ముందు ద్వాదశ స్థానం, ఈ 2 స్థానాలు కూడాను శుక్రుడు శుభ ఫలితాలను ఇచ్చేటువంటి స్థానాలు. కాబట్టి శుక్రుడి యొక్క సంచారం మీకు బాగా ఉంది, అనుకూలంగా ఉంది. తద్వారా ఏమవుతుంది, మీరు చేసేటువంటి పనులను నలుగురు ఫాలో అవుతారు. అంటే మీ పని లోపల పనితనాన్ని వాళ్ళు గుర్తిస్తారు, మీ పనికి ఆకర్షితులు అవుతారు. తద్వారా మీకు బాగా గుర్తింపు లభిస్తుంది సమాజంలో. భార్యాభర్తల మధ్యన సౌఖ్యము, సుఖము, అన్యోన్యత ఏర్పడుతుంది ఈ సమయంలో. వివాహ యత్నాలు ఫలించేటువంటి అవకాశము ఉంది. సంతానం కొరకు కూడాను శుభ సమయము. ఈ మాసంలో కన్సీవ్ అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. గర్భధారణకు ఎప్పటి నుంచో ప్రయత్నం, ప్లానింగ్ చేస్తున్నటువంటి వాళ్లకు ఈ సమయము బాగా కలిసి వస్తుంది. శుభవార్త వింటారు. అయితే కర్కాటక రాశి వారికి అష్టమ స్థానంలో రాహువు ఉన్నాడు. ఈ అష్టమ స్థానంలో రాహువు మూలకంగా కొన్ని ఇబ్బందులు తప్పవు. దాన్ని రెక్టిఫై చేసుకోవడానికై మనం అనవసరమైనటువంటి ఆలోచనలను మన మదిలోకి రాకుండా చూసుకోవాలి. అంటే అష్టమ స్థానంలో ఉన్నటువంటి రాహు యొక్క ప్రధానమైనటువంటి భూమిక ఏంటంటే మానసికమైనటువంటి ఆందోళనలను, భయాలను ఇలాంటివి కల్పించే అవకాశం ఉంటుంది. చిన్న చిన్న ఆరోగ్య సమస్యలను కూడాను కల్పిస్తాడు. ఆకస్మికమైనటువంటి అప్పులు, అంతకు ముందు మనం తీసుకున్న వాళ్ళ మూలకంగా ఇబ్బందులు. కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండాలి. ఇకపోతే కేతువు ధనస్థానంలో ఉన్నాడు. ఇది గోచార రీత్యా ప్రతికూలమే కనుక కుటుంబం లోపల కొంత గ్యాప్ ఏర్పడేటువంటి అవకాశాలు ఉంటాయి. కనుక మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. మాట అనేది ఒకసారి తప్పు దొర్లినట్టయితే దాని పర్యవసానం వేరే విధంగా ఉంటుంది. దాన్ని మళ్ళీ మనం రెక్టిఫై చేసుకోవడానికి చాలా ఇబ్బంది పడవలసినటువంటి స్థితి ఏర్పడుతుంది. కనుక ముందే కేతువు ధనస్థానంలో, 2వ స్థానంలో, కుటుంబ స్థానంలో సంచరిస్తున్న సమయం లోపల మన మాటను చాలా జాగ్రత్తగా వినియోగించాలి. శని భాగ్యస్థానంలో ఉన్నాడు కనుక కష్టపడితే ఫలితాన్ని ఇస్తాడు, ఊరికే ఇవ్వడు. భాగ్యస్థానంలో శని ఉన్నట్టయితే అష్టమాధిపతి, సప్తమాధిపతి కూడాను అయ్యి భాగ్యస్థానంలో ఉన్నాడు. ఈ కాంబినేషన్ కొంత మీకు కలిసి వస్తుంది, కానీ కష్టపడితేనే మీకు ఫలితం అందుతుంది. ఇక ప్రభుత్వోద్యోగులకు ప్రమోషన్ ఈ సమయం లోపల లభించే అవకాశము ఉంది. రెస్టారెంట్స్, హోటల్స్ రన్ చేస్తున్నటువంటి వాళ్లకు, ఫుడ్ వ్యాపారస్తులకు, ధాన్యాలు, బియ్యము, పప్పులు ఇలాంటి నిత్యావసర వస్తువులు అమ్ముతున్నటువంటి వాళ్లకు, ఇలాంటి వ్యాపారాలలో ఉన్నటువంటి వాళ్లకు ఈ సమయం బాగా కలిసి వస్తుంది. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నటువంటి వాళ్లకు అభివృద్ధి కనబడుతుంది మాసాంతం లోపల. ఇక విద్యార్థులు ముఖ్యంగా టెక్నికల్ ఎడ్యుకేషన్లో ఉన్నటువంటి వాళ్ళకంటే కూడాను మెడిసిన్ వైపుకు ఉన్నటువంటి వాళ్లకు ఈ మాసం బాగా కలిసి వస్తుంది. ఉత్తమమైనటువంటి స్థితి లోపల నిలుస్తారు. విదేశీ విద్య కొరకై, ఉన్నత విద్య కొరకై ప్రయత్నాలు చేస్తున్నటువంటి వాళ్లకు కలిసి వస్తుంది. గ్రీన్ కార్డు కొరకై ప్రయత్నాలు చేస్తున్నటువంటి వాళ్ళు, విదేశంలో ఉంటున్నటువంటి వాళ్లకు కూడాను ఈ నెల కొంత అవకాశాన్ని ఇస్తుంది. సత్ఫలితాలు కలుగుతాయి. విదేశంలో స్థిర నివాసం కొరకై ప్రయత్నాలు చేస్తున్నటువంటి వాళ్ళకు కూడాను బాగా అనుకూలమైనటువంటి వాతావరణం గోచరిస్తుంది. కుటుంబంతో విదేశీ ప్రయాణాలు చేసే అవకాశం కూడాను ఉంది. ఇక గృహం లోపల, ఇంటి లోపల కావలసినటువంటి వస్తువులను కొనుగోలు చేస్తారు. వాహన యోగం కూడాను కనబడుతుంది. ఈ విధంగా ఓవరాల్గా మనం కర్కాటక రాశి విషయం చూసినట్టయితే ఉన్నటువంటి గ్రహస్థితి మూలకంగా బాగా కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి.
మీకు దాదాపు 80% ఈ మాసంలో శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. సద్వినియోగపరచుకోండి. ఈ సంవత్సరము ఉగాది నుండి జూలై 10వ తారీఖు వరకు, అంటే 10/7/2026 వరకు కాలసర్ప యోగము ఉంది. కాలసర్ప యోగము అనంటే రాహువు కేతువుల మధ్యన మిగతా గ్రహాలన్నీ కూడాను ఉండడం అన్నమాట. ఈ కాలసర్ప యోగము ప్రపంచవ్యాప్తంగా చాలా ఇబ్బందులను కలిగిస్తుంది. మన దేశీయంగా ఆలోచించినట్టయితే ఇరుగు పొరుగు దేశాలతో, అంటే మన భారతదేశానికి నైబర్ కంట్రీస్ అన్నమాట, బంగ్లాదేశ్ కానివ్వండి, పాకిస్తాన్ కానివ్వండి, ఇలాంటివి ఇరుగు పొరుగు దేశాలతో సత్సంబంధాలు లేకపోవడము, వాళ్లతో గొడవలు, కలహాలు ఇలాంటివి జరగడానికి అవకాశాలు బాగా ఉంటాయి. ఆ ఇరుగు పొరుగు దేశాల యొక్క అధినేతలతో కూడాను మనకు అభిప్రాయ భేదాలు వస్తాయి. వాళ్ళు అరాచకాలు సృష్టించడానికి అవకాశాలు బాగా ఉంటాయి. యుద్ధ వాతావరణము నెలకొంటుంది. ప్రజల లోపల ఒక భయానకమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది. జన నష్టము జరిగే అవకాశాలు ఉంటాయి. పంటలకు హాని, తదనుగుణంగా ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు, ప్రపంచవ్యాప్తంగా యుద్ధాలు, ఆ యుద్ధాల యొక్క పర్యవసానం మూలకంగా ప్రపంచమే కాకుండా మన దేశీయంగా కూడాను ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు ఈ కాలసర్పయోగం మూలకంగా సంభవించే అవకాశాలు ఉన్నాయి. దీన్ని అందరూ కూడాను దృష్టిలో పెట్టుకొని మన లెవెల్లో మనము ఏ విధంగా దీన్ని కంట్రోల్ చేసుకోవాలి. ప్రపంచంలో జరుగుతున్న అన్ని సంఘటనలకు మనము వాటిని రెక్టిఫై చేసుకోవడం అనేది మన స్థితి, మన చేతిలో లేదు కనుక మనము ఇలాంటి పరిస్థితులను ఎలా అధిగమించాలి అనే విషయాన్ని మన లెవెల్లో మనం ఆలోచించుకొని దానికి అనుగుణంగా ఉండడము మనము అలవర్చుకోవాలి. అయితే ఈ సమయంలో కాలసర్పయోగం మూలకంగా ఇబ్బందులు కలుగుతాయి కనుక మనము భగవంతుణ్ణి ఆరాధించడము, నిత్యం కూడాను శివార్చన చేయడము, శివుడికి అభిషేకం చేయడము, శ్రీమన్నారాయణుని కొలవడము, ఇలాంటివి చేసినట్టయితే మనకు కొన్ని ఇబ్బందులు కలగకుండా, మన వైపుకు రాకుండా ఉండడానికి అవకాశాలు ఉంటాయి. దీన్ని మీరు సద్వినియోగం చేసుకోండి. జూన్ మాసంలో ముఖ్యమైనటువంటి పండుగల గురించి మనము తెలుసుకుందాం. ఈ జూన్ మాసము అధిక జ్యేష్ఠ కృష్ణ పాడ్యమితో ప్రారంభమయ్యి నిజ జ్యేష్ఠ కృష్ణ ప్రతిపదతో ముగుస్తుంది. అయితే ఈ అధిక మాసంలో ఈ జూన్ మాసం రావడం జరిగింది. అసలు అధిక మాసం అంటే ఏంటి, ఎలాంటి ఫలితాలు ఉంటాయి, మనం ఏం చేయాలి అనేటువంటి విషయాన్ని మనం చూసినట్టయితే, అధిక మాసము అనంటే చాంద్రమాన రీత్యా గణించేటువంటి మాసాల లోపల ఒక మాసము ఎక్స్ట్రా అధిక మాసంగా వస్తుంది. ఎలా వస్తుంది? ఈ గణిత ప్రకారంగా మనం చూసినట్టయితే అసంక్రాంతి మాసోధి మాసః అని అంటారు. అంటే సంక్రమణ లేనటువంటి మాసాన్ని అధిక మాసంగా మనం పరిగణిస్తాం. సంక్రమణ లేనటువంటి మాసము శుభకార్యాలకు పనికిరాదు. కాబట్టి ప్రతి నెల లోపల కూడాను సంక్రమణ అనేటువంటిది ఉండాలి. అలా సంక్రమణ లేనటువంటి మాసమే అధిక మాసం. అయితే ఈ అధిక మాసం లోపల మనం చేయవలసినటువంటి కర్తవ్యాలు ఏంటంటే, ఇది ఒక రకంగా చాలా శుభప్రదమైనటువంటి మాసం. దీన్ని పురుషోత్తమ మాసము అని అంటారు. ఈ పురుషోత్తమ మాసం లోపల, అంటే అధిక మాసం లోపల మనము చేసేటువంటి పుణ్యకార్యాలు అక్షయమైనటువంటి ఫలితాలను ఇస్తాయి. అంటే మనము తోచినటువంటి ఒక 100 రూపాయలు దానం చేసినట్టయితే అధిక మాసం లోపల మీరు 1,00,000 రూపాయలు దానం చేసినటువంటి ఫలితాన్ని పొందుతారు. అంటే అత్యధికంగా మీరు దాన ధర్మాలు చేసినటువంటి ఫలితాన్ని అధిక మాసంలో మీరు కించిత్తు దానం చేయడం మూలకంగా మీకు లభిస్తుంది అనేటువంటిది శాస్త్రం చెప్తుంది. కాబట్టి ఈ అధిక మాసంలో మీ లెవెల్లో మీకు తోచిన మేర దాన ధర్మాలు చేయండి, తర్వాత అన్నదానాలు చేయండి. ముఖ్యంగా
ప్రాంతీయ ఆచారం మూలకంగా మనకు ఆడపడుచులకు, సోదరులకు, సోదరీమణులకు ఈ వాయనాలు ఇచ్చుకోవడము, 33 రకాల పళ్ళను ఇచ్చుకోవడము, 33 రకాల వస్తువులను వాళ్లకు దానంగా ఇవ్వడము. అంటే అల్లుడు లక్ష్మీనారాయణ స్వరూపుడు, అంటే నారాయణ స్వరూపుడు అన్నమాట. కాబట్టి ఈ అధిక మాసంలో అల్లుణ్ణి గౌరవించి, బిడ్డను అల్లుణ్ణి గౌరవించి వాళ్లకు వస్త్రాలు, ఫలాలు, తోచిన దక్షిణలు ఇవ్వడం అనేటువంటిది శాస్త్రంలో బలీయంగా చెప్పబడి ఉంది. కాబట్టి ప్రతి వాళ్ళు కూడాను లక్ష్మీనారాయణ స్వరూపులైనటువంటి అల్లుడు బిడ్డను పిలిచి వాళ్లకు తగిన సత్కారం చేయడం మూలకంగా మీకు అక్షయమైనటువంటి ఫలితం వస్తుంది. కాబట్టి అందరూ కూడాను ఈ అధిక మాసాన్ని వినియోగించుకోండి. ఇక ఈ జూన్ మాసంలో ముఖ్యమైనటువంటి పండుగలు ఏమున్నాయి అనే విషయాన్ని మనం చూసినట్టయితే, జూన్ 1వ తారీఖు నాడు రాత్రి 1:45 గురువు కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తున్నాడు, అంటే ఉచ్చ స్థానంలోకి ప్రవేశిస్తున్నాడు. అంటే 2వ తారీఖు నుండి పుష్కరాలు, యమునా నదికి పుష్కరాలు ప్రారంభమవుతున్నాయి. 12 రోజులు పుష్కరాలు ఉంటాయి 2వ తారీఖు నుండి. కాబట్టి ఇది జూన్ మాసంలో ఒక ఘటన, మనకు శుభకరమైనటువంటి ప్రవేశం. ఇక 4వ తారీఖున సంకష్టహర చతుర్థి. సంకటాలు, ఇబ్బందులు ఇవన్నీ కూడా దూరం కావడానికి మనము గణపతిని స్మరించి, గణపతి నిమిత్తమై ఉదయం నుండి చంద్రోదయం వరకు నిరాహారంతో ఉంటూ, చంద్రుణ్ణి చూసిన తర్వాత అప్పుడు భోంచేయడం మూలకంగా మనకు జీవితంలో ఆటంకాలు, కష్టాలు, నష్టాలు రాకుండా ఆ మహాగణాధిపతి మనను రక్షిస్తాడు అనేటువంటిది పురాణాలు చెప్తున్నాయి. కాబట్టి సంకష్టహర చతుర్థిని మనం పాటించాలి. ఇక 8వ తారీఖున మృగశిర కార్తీ ప్రవేశం. ఇది వ్యవసాయదారులకు చాలా ముఖ్యమైనటువంటిది. కార్తులు, వాళ్ళు కార్తులను దృష్టిలో పెట్టుకొని విత్తనాలు నాటడము, తర్వాత వ్యవసాయ పనులు ప్రారంభించుకోవడము, వ్యవసాయ పనులకు సంబంధించినటువంటి విషయాల లోపల ప్లానింగ్ చేసుకోవడం చేస్తారు గనక మృగశిర కార్తె 8వ తారీఖు. 11వ తారీఖున అందరికీ కూడాను, అంటే సర్వేషాం పరమ ఏకాదశి. ఇక 12వ తారీఖు పక్ష ప్రదోషం, 13వ తారీఖు నాడు శని త్రయోదశి, 14వ తారీఖు నాడు దర్శ అమావాస్య, 15వ తారీఖు నాడు మిథున సంక్రమణ ఉంది. ఇక 16వ తారీఖు నిజ జ్యేష్ఠ మాసం ప్రారంభమవుతుంది. నిజ జ్యేష్ఠ మాసంలో మనకు ముఖ్యమైనటువంటి పండుగ 24వ తారీఖున దశహర దశమి. అంటే దశవిధ పాపాలు మనిషి తెలియకుండా చేస్తూ ఉంటాడు. కాయిక, వాచీక, మానసిక కర్మల మూలకంగా కొన్ని పాపాలు మనం చేస్తూ ఉంటాం. ఈ పాపాలన్నీ కూడాను పోవడానికి మన ధర్మశాస్త్రాలు ఏం చెప్తున్నాయి? తెలియకుండా మనం చేస్తాం గనక గంగా స్నానం మూలకంగా ఈ దోషాలన్నీ కూడా దూరం అవుతాయి. కనుక అలాంటి పవిత్రమైనటువంటి రోజు 24 జూన్ దశపాపహర దశమి, గంగా స్నానం చేయాలి ఈ రోజున. 25వ తారీఖు సర్వేషాం నిర్జల ఏకాదశి. ఈ 25వ తారీఖునే శ్రీ గణపతి సత్యనారాయణ స్వామి వారి యొక్క జయంతి. ఇది అందరూ కూడాను అవధూత పీఠాధిపతి అయినటువంటి ఆ స్వామివారిని కొలవడం మూలకంగా మన లోపల ఒక మానసిక రుగ్మతలు, శారీరక రుగ్మతలు అన్నీ కూడాను దూరమయ్యి ఆ మహానుభావుని యొక్క అనుగ్రహం మనకు లభిస్తుంది కనుక ఆ రోజును మనము పవిత్రంగా వారిని పూజించడానికై ఉపయోగించుకోవాలి. ఇక 27వ తారీఖు శని త్రయోదశి, శని ప్రదోషము. 29వ తారీఖు జ్యేష్ఠ పూర్ణిమ, వట సావిత్రి గౌరీ వ్రతము. ఈ విధంగా జూన్ మాసంలో మనకు ముఖ్యమైనటువంటి పండుగలు ఉన్నాయి. వీటిని మీరు గుర్తుపెట్టుకొని పండుగలను ఆచరించడం మూలకంగా మన సాంప్రదాయాన్ని, ధర్మాన్ని నిలబెట్టిన వాళ్ళు అవుతారు. తద్వారా మీకు కూడాను జీవితంలో
శుభ ఫలితాలు కలుగుతాయి. భగవంతుడి యొక్క అనుగ్రహం లభిస్తుంది గనక ఈ పండుగలను ఆచరిస్తూ పండుగల వెనుక ఉన్నటువంటి పరమార్థాన్ని మీరు తెలుసుకోవాలి. శుభం.